ట్విట్టర్. మీరు సోషల్ మీడియాలో మీ ఫేవరెట్ హీరో పైన మీమ్స్, ట్రోల్స్ చూసుంటారు. కానీ ఈ ట్విట్టర్ లో అంతకు మించి మీ హీరోస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ పైన నీచంగా మార్ఫ్ వీడియోలు వేసేంత వరకు దిగజారారు. దీనికి వీళ్ళు పెట్టుకున్న పేరు ఫ్యాన్ వార్స్. వీళ్ళు ఎంత ఎర్రి ఫ్రూట్ గాలంటే వీళ్ళ రీచ్ కోసం ఎవడి అదే ఎవడి సంక నాకడానికైనా రెడీగా ఉంటారు. అలాంటి ఎతిక్లెస్ ఎల్కే గాళ్ళని ఈ వీడియోలో రోస్ట్ చేసి టోస్ట్ చేద్దాం. పగలు తెంగడం కాదురా, లేపి తెంగడమే. ఈ వీడియో మెయిన్ పర్పస్ వచ్చేసి మన హీరోస్ గురించి నీచంగా మాట్లాడే డాష్ గాళ్ళని రోస్ట్ చేయడమే. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో లాస్ట్ లో మీ అందరితో మాట్లాడాలి, సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ట్విట్టర్ లో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు మామ. ఒకటి, వాళ్ళకి నచ్చిన హీరో పైన ఫ్యాన్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారు. వీళ్ళతో మనకేం ప్రాబ్లం లేదు. కానీ రెండో టైప్, వీళ్ళు పైసల కోసం కకృతిపడి హీరోస్ గురించి దరిద్రంగా ట్వీట్ చేస్తారు. ఎంత దరిద్రంగా వేస్తారో మీరే చూడండి. మాసోడు కుంటోడు, పూమా జూమా, ఒరిజినాలిటీ మున్సిపాలిటీ. మీరు ఈ 3 ట్వీట్స్ కి రీచ్ చూస్తే లక్షల్లో ఉంది. ఇలా ఒక హీరో గురించి బ్యాడ్ గా ట్వీట్ వేస్తే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి కామెంట్స్ లో విని మింగుతారు. అప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. అండ్ ఆ ట్వీట్ ఎంత వైరల్ అయితే వీళ్ళకి అంత పైసలు వస్తాయి. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఈ లత్కోర్ గాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు వినండి. కుక్కను కొట్టినట్టు కొడితే పోయి ఆంధ్రాల వర్మ అక్కడ వాడు ఎమ్మెల్యే అయింది మీ ఓడు. అరే ఎర్రి పుక్క, సారీ తిట్టకూడదు అనుకున్నా, తప్పడం లేదు. ఈ ఎర్రి పుష్పంగాళ్ళకి పాలిటిక్స్ పైన నాలెడ్జ్ జీరో. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ 2024 ఎలక్షన్ లో 21 స్థానాల్లో పోటీ చేస్తే 21/21 గెలిచారు. అలాంటి ఆయన గురించి పొద్దున్న లేస్తే అందరితో దెంగులు తినే వీడు మాట్లాడడం చీదీనమ్మా జీవితం. మీ నాన్న నిరోధపడాల్సింది. ఈ గ్యాప్ లో సాంబార్ గాళ్ళు ఎప్పుడో 2010 లో రిలీజ్ అయిన కొమరం పులి మూవీని ట్రోల్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. మీ సాంబార్ జాతిని మింగా మిమ్మల్ని ఇలా కాదురా, ఈ సాంబార్ గాళ్ళ పైన సపరేట్ వీడియో చేస్తా. ఆ వీడియోలో వీళ్ళ గుద్దలో పోస్తా సాంబార్. గుంటూరు కారం కా లైఫ్ టైం కలెక్షన్ కల్కినే ఏక్ దిన్ మే ఉడా దియా. అరే కశ్మిండేగా, ముందు రీజనల్ మూవీకి పాన్ ఇండియా మూవీకి డిఫరెన్స్ తెలుసుకుని వీడియో చెయ్యి. లేదనుకో అయినా ఈ నార్త్ వాళ్ళకి బుర్ర లేదనుకుంటే మనకేమైంది? మనలో కూడా కొంతమంది ఈ వీడియోని పోస్ట్ చేసి మహేష్ బాబు గారిని డిఫేమ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు అంత ఖాళీగా ఉంటే మీరు ఇప్పటి వరకు చూసిన ట్రోల్స్ ఒక సైడ్ అయితే అల్లు అర్జున్ గారి పైన వచ్చిన ట్రోల్స్ ఇంకో సైడ్. ట్విట్టర్ లో అల్లు అర్జున్ గారి పైన హేట్ రేట్ ఎంతలా పెరిగిపోయిందంటే సంబంధం లేని ట్వీట్స్ కింద కూడా అల్లు అర్జున్ గారిని తిడుతూ మార్క్ వీడియోలు వేస్తున్నారు. అరే దేనికే నువ్వు లిమిట్ ఉంటదిరా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నర్. అండ్ రీసెంట్ గా కేరళలో జరిగిన ఇన్సిడెంట్ కి అల్లు అర్జున్ గారు 25 lakhs డొనేట్ చేశారు. మీకు నచ్చిన పార్టీకి లేదా నచ్చిన పర్సన్ కి సపోర్ట్ చేయలేదని ఒక పర్సన్ ని ఇంతలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో ప్లీజ్ ఆపేయండి. లేదు నేను ఆపను, ఇలానే ట్రోల్స్ కంటిన్యూ చేస్తా అంటే గుర్తుపెట్టుకో, నెక్స్ట్ వీడియోలో మింగేది నిన్నే. మీ అమ్మని తిడితే నీకు గుత్తలో కాల్తదేమో, మా అమ్మని తిడితే మా అమ్మనేగా అనుకునే రకాలకు మేము. ఒకటిని మించినాకొచ్చాం మరొకళ్ళు, మాకు తగిలి సచ్చారు ఏంట్రాలని చూడకల్లారా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. రీసెంట్ గానే మన ఛానల్లో 20K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. ఇంత సపోర్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరలీ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు ఈ వీడియో లెంత్ తక్కువ ఉందని, బట్ సీరియస్ గా చెప్తున్నా, ఈ వీడియోకి 2000 likes కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియో K ర్యాంప్ ఉంటది. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.